హాయ్! ఒక పిట్ట 13,560 కిలోమీటర్లు ఆగకుండా 11 రోజుల పాటు ప్రయాణం చేస్తుందనంటే మీరు నమ్ముతారా? దీని పేరు బార్టైల్ గ్యాడ్విట్ పక్షి. కేవలం 5 నెలల వయసున్న ఈ పక్షి అలాస్కా నుండి బయలుదేరి ఏకంగా ఆస్ట్రేలియా వరకు ప్రయాణించింది. సముద్రాల మీదుగా భయంకరమైన గాలులను ఎదుర్కొంటూ వరుసగా 11 రోజుల పాటు రాత్రి పగలు అనకుండా 13,560 కిలోమీటర్లు ఆగకుండా ఎగిరింది. ఆహారం లేదు, నీరు లేదు, కనీసం విశ్రాంతి కూడా లేదు. అలా ఎగురుతూనే ఉంది. జెట్ విమానాలకు కూడా రీఫ్యూలింగ్ కావాలి, కానీ దీనికి అవసరం లేదు. అండ్ దీని రికార్డ్ ని ఏ విమానము కూడా బ్రేక్ చేయలేదు. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దీనిని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ వలస ప్రయాణం చేసిన పక్షిగా గుర్తించింది. ఇలా ఆగకుండా ఎగరడానికి ప్రకృతి వీటికి ఇచ్చిన ఒక వరం అని కూడా చెప్పుకోవచ్చు. వలస వెళ్ళడానికి ముందు ఈ పక్షులు రోజు మొత్తం విరామం లేకుండా తింటూ తమ శరీర బరువుని డబల్ రెట్టింపు చేసుకుంటాయి. వీటి శరీరంలో చేరే కొవ్వు, ఫ్యాట్ జెట్ విమానం ఇంధనం ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. ప్రయాణంలో కొవ్వు కరుగుతూ పక్షికి అవసరమైన గ్లూకోజ్ అండ్ నాన్ స్టాప్ ఎనర్జీని అందిస్తుంది. ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి తమ శరీర బరువును సగానికి పైగా కోల్పోతాయి. అండ్ ఈ పక్షులు ఆకాశంలో చాలా ఎత్తున సుమారు 15,000 20,000 అడుగుల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ వీచే అనుకూలమైన బలమైన గాలులు సహాయంతో ఎక్కువ శ్రమ లేకుండా గాలిలోనే తేలుతూ ప్రయాణం చేస్తాయి. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి ఎగురుతూ కూడా నిద్రపోగలవు. వీటి మెదడులోని ఒక భాగం ఒకవైపు నిద్రిస్తున్నప్పుడు మరొక వైపు మేల్కొని ఉంటుంది. దీనివల్ల వీటికి ప్రయాణంలో విశ్రాంతి కోసం కిందకు దిగాల్సిన అవసరం రాదు. అండ్ ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ తీరానికి చేరుకోగానే ఈ పక్షి మళ్ళీ సాధారణంగా ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తాయి. కేవలం కొన్ని రోజుల్లోనే మునుపటిలాగా కాలేయం, కిడ్నీలు, జీర్ణ వ్యవస్థ తమ పూర్వ పరిణామానికి రీజనరేట్ అవుతాయి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్.